జి జోష్నవి, అలాగే ద్వితీయ బహుమతి కె కోమల్ కుమార్, అలాగే 8వ తరగతి నుంచి బహుమతి షేక్ ముబీన్, ద్వితీయ బహుమతి ఎం లాడిక్య ఆర్యన్, అలాగే 9వ తరగతి అందులో ప్రథమ బహుమతి పి లోహితాశ్రీ, ద్వితీయ బహుమతి జి యశ్వంత్, 10వ తరగతిలో అందులో మొదటి బహుమతి ఎస్ జ్ఞానేశ్వరి, ద్వితీయ బహుమతి వి సేతు శ్రీరామ్. ఈ ఎవరికైతే ఈ ప్రథమ ద్వితీయ బహుమతులు వచ్చిన వాళ్ళందరికీ కూడా రేపు బహుమతులు అందించబడతాయి. ఏ పోటీలోనైనా ముందు విజేత అవ్వడం కాదు ముఖ్యం, పాల్గొనడం ముఖ్యం. పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి అలాగే ధ్యాన్ చంద్కి కూడా ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రధానోపాధ్యాయ అయినటువంటి శ్రీమతి పిఎల్ నరసింహమ్మ గారు కొద్దిసేపు మాట్లాడతారు. ఇప్పుడు మనకి సుమారు 90% చదువుకుంటున్నాం మొత్తం మీద, ఒక 10% అటు ఇటు అయినా. పాత రోజుల్లో ఎప్పుడో పూర్వం 1, 2, 5% మాత్రమే చదువుకునేవాళ్ళు. మిగతా 95 మంది కూడా 100కి ఏ ఒక్క పనులు చేసుకుంటా అట్లా బతికేవాళ్ళు. ఎందుకనంటే చదువు మాకేమర్థం అవుద్ది, సంస్కృతంలో ఉంది, ఇక చాలా పద్యాలు ఎంతో వల్లి వేస్తే కానీ మాకు అర్థం కాదు, అవి మాకేమీ అర్థం కాదు అనే దృష్టితో ఎవరో కొత్త బ్రాహ్మణ కులానికి చెందిన వారు మాత్రమే ఆ గురువుల దగ్గర చేరి ఆ విద్యను నేర్చుకునేవాళ్ళు. మరి ఇదివరకు మనకి భారత రామాయణాలు అన్నీ కూడా అట్లాగే బాగా గ్రాంధికంగా సంస్కృతిలో ఉండేది. కానీ ఇలా అయితే జ్ఞానం అందరికీ అందదు అని కొద్దిమంది మహనీయులు కృషి చేశారు. ఇది అందరికీ కూడా మనకి చేరాలి అన్నది. ఏదైనా కూడా మనకు అందరికీ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎవరైనా అర్థం కాని భాషలో మాట్లాడితే మనకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా చెప్పింది కొంచెం అర్థమైంది. మీకు మాస్టర్లు ఎవరైనా ఇష్టం అంటే మీకు ఎవరైనా దేన్ని బట్టి ఇష్టం అని చెబుతారు? వాళ్ళు చెప్పింది మీకు అర్థమైనప్పుడు. అవునా?